దేవుడే తన తీర్పుని ఇచ్చేశాడు. మరొక 48 గంటల్లోనే కుంభరాశి వారికి అఖండ రాజయోగం, అద్భుతమైన మార్పులు, అతిపెద్ద శుభవార్త రాబోతోంది. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో ఏ విధమైన రాజయోగం కలగబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి సమయం మీ రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తి కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉత్తమమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయం సాధిస్తారు. అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. ప్రాధాన్యత విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి. అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం. ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు? మరొక 48 గంటల్లోనే కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అలాగే కుంభరాశి వారికి 2025 వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరికి జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. దీంతో ఈ రాశి వారికి శని సాడే సతి ముగుస్తుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మరొక వైపు మే నెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలో సంచారం చేయనున్నారు. ఇదే సమయంలో మీరు అనారోగ్యం, మానసిక గందరగోళాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాదిలో కుంభరాశి వారికి రాహు, శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ మేరకు పడనుంది? ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపార, విద్య, ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి కెరియర్ పరంగా కుంభరాశి వారికి 2025లో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది. ఈ ఏడాది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అయితే అందుకుంటారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మెరుగైన ప్రయోజనాలు అనేవి పొందుతారు. శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో చాలా స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే మార్చి నెల 29వ తేదీ నుండి కూడా శనిదేవుడు సాడే సతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది.
దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి. అయితే రాహువు లగ్న స్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు అనేవి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. గత ఏడాది కంటే కూడా మీకు ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుందండి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనేకమైనటువంటి జాగ్రత్తలు అయితే అవసరం. మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే అనవసరమైన ఇబ్బందులను మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం మీరు ముందుగా మానివేయడం మంచిది. ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను సైతం మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా ఈ ఏడాది కుంభరాశి విద్యార్థులకు జనవరి నుండి మార్చి వరకు సాధారణ ఫలితాలు ఉంటాయి. మే మాసం నుండి సమయం చక్కగా అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుందండి. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి. మీ వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది శుక్రుడి ప్రభావంతో అధికంగా ఉంటుందండి. ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు కూడా పొందుతారు. ఈ ఏడాది మార్చి 29న రాహువు శని సంయోగం జరుగుతుంది. ఈ కలయిక మే 18వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఈ కాలంలో మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి పెరిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి. శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు శని దోషం నుండి పూర్తి ఉపశమనం కూడా లభిస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక కుంభరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవ్వరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకునేటకు ఆసక్తిని కనపరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదురు వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అనే చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను, స్నేహితులను వీరు అసలు మరువరు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.